అండి అందరికీ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఈరోజు ఉగాది పండుగ. అందరికీ హ్యాపీ ఉగాది. ఇక్కడ నేను మా అత్తయ్య మా మామయ్య అయితే ఉగాది కదా ఇంటికైతే వెళ్తున్నాం. ఎందుకంటే ఉగాది పండుగ రోజు మా అన్నయ్య ఎంగేజ్మెంట్ కాబట్టి, అన్న వదినల ఎంగేజ్మెంట్ కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఊరికైతే వెళ్తున్నాం. మేమైతే బస్ అయితే దిగేసాం. మా నాన్న కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. మా నాన్న వచ్చాక వెళ్దామని వెహికల్ చేస్తాడు. చాలాసేపు నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. నేను మా బాబు మా అత్తయ్య అయితే వాటర్ తాగుతున్నాం అన్నమాట. ఇక మా అత్తయ్య మా మామయ్య అయితే ఇక వాడిని ఆడిపిస్తున్నారు. వాడు ఒక్కటే ఏడుస్తున్నాడు అనమాట. చాలాసేపు నుంచి అయితే ఎదురు చూసినాం. మా ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చినాం. ఇంటికి వెళ్ళేసి ఉగాది కదా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చి ఇక్కడైతే మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి మొత్తం అయితే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాం అనమాట. మొత్తం వెనకటి ఇల్లు కదా అలానే ఉంటుంది మా ఇల్లు, పూరి గుడిసె అనమాట. మొత్తానికి అయితే తెల్లారిపోయింది. ఇక స్నానాలు అయితే చేసాం. ఇక్కడ మాత్రం మీ అందరం రెడీ అయితే అక్కడ పెళ్లి కూతురు చూడండి ఇప్పుడు మెహందీ పెట్టుకుంటుంది. ఆమె మార్నింగ్ వచ్చింది అనమాట హైదరాబాద్ నుంచి. కొంచెం లేట్ కావడం వల్ల ఆమెకి మెహందీ పెట్టుకుని అయితే కుదరలేదు. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అయితే టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక మొత్తానికి అయితే చుట్టాలు అయితే అందరు వచ్చారు. మా అన్నని మా వదినని అయితే ఇప్పుడే స్టేజ్ మీదకి ఎక్కించారు అనమాట. అందరు స్టిల్స్ ఇస్తుంటే వాళ్ళు ఒకటే సిగ్గుపడుతున్నారు ఇద్దరు. ఇక్కడ మా నాన్న వచ్చి వాళ్ళని ఎంత నవ్విస్తున్నా వాళ్ళైతే నవ్వట్లేదు. ఇద్దరికే ఉన్నారు. మొత్తానికైతే ఇక మా బాబు పాపం ఫుల్ ఫీవర్ వచ్చింది. మా బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది కాబట్టి వాడికి పాపం చాలా నీరసంగా ఉన్నాడు. మా నాన్న మా పెదనాన్న అయితే వాళ్ళని అయితే ఎంత నవ్విపించడానికి ఎంత ఆరాటపడుతారంటే అంత అనమాట. వాళ్ళేమో నవ్వట్లేదు, వాళ్ళు సిగ్గు ఎక్కువ అనమాట వాళ్ళకి. వాళ్ళు సిగ్గుపడేలోపు ఫంక్షన్ అయిపోయేటట్టు అనిపిస్తున్నది. అందరు చూసే వాళ్ళందరూ అయితే నవ్వుతున్నారు అన్నమాట. వాళ్ళు ఏమైంది వీళ్ళు నవ్వండి ఎంత చెప్పినా నవ్వట్లేదు. ఇక మొత్తానికి అయితే వాళ్ళని అయితే పీటల మీద కూర్చోబెట్టాలి కదా, వాళ్ళ కోసం అయితే బట్టలు అయితే సిద్ధం చేసినాం అనమాట. బట్టలు తీసుకొని అయితే మేమైతే పక్కన నిలబడి ఫొటోస్ అయితే దిగుతున్నాం. ఇక్కడ మాత్రం మా వదినలతో అయితే నేనైతే పట్టుకున్నాను అనమాట డ్రెస్సెస్. వాళ్ళు కూడా ఇచ్చారు అనమాట. ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు సిగ్గుపడుతారు ఏం కదని చెప్పి నేనైతే దిగేసాను అనమాట. ఇక్కడ అన్న వదినలు అంటే ఎవరో కాదు, అతను మా పెద్దమ్మ కొడుకు అనమాట. ఏమేమో మా ఆడబిడ్డ అనమాట. మా అన్నకి వేస్తారు మా వదినను. ఇక అందరం కలిసి అయితే స్టేజ్ మీద అయితే ఇక పూలు పండ్లు అవన్నీ అయితే పెట్టుతున్నాం అనమాట. ఇప్పుడు ఒడి నింపాలి కదా వాళ్ళకి, పెడుతున్నాం అనమాట. వాళ్ళకి మాత్రం సిగ్గు అయితే ఏమేస్తుంది అనమాట. వాళ్ళకి అంటే ఎవరికైనా ఎంగేజ్మెంట్ అంటే కొంచెం భయం ఉంటుంది కదా. మాకైతే ఎంగేజ్మెంటే జరగలేదు. జరిగితే మాత్రం బాగానే స్టిల్స్ ఇచ్చేదాన్ని నేను. నాకు ఇష్టం ఫొటోస్ దిగడం అంటే. వీళ్ళైతే ఒకటే సిగ్గుపడుతున్నారు. నన్ను కూడా దింపేవారు 2 స్టిల్స్ అంటే దింపిన అనమాట ఫోటోలు అతను. ఇక ఫోటోలు దిగాలి కదా, ఒడి పెట్టాలి కదా. ఒకసారి ఫోటో దింపుతా అంటే స్టేజ్ మీద అయితే మేమందరం పట్టుకున్నాం అనమాట. పట్టుకొని అయితే ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఇద్దరు వదినల మధ్యలో ముద్దుల మరదలు అనమాట నేనే. నాకు 3 వదినలు అనమాట. నేను ఒక్కదాన్ని మరదలనే వాళ్ళకి. మా అత్తయ్య కూడా అక్కడ నిలబడింది. తనేమో మా వదిన అనమాట, మా అన్నయ్య వాళ్ళ వైఫ్. అదేంటో తెలియదు, నాకు ఎందుకు ఫొటోస్ అంటే చాలా పిచ్చి అనమాట. నిజం చెప్పండి, అక్కడ ఎవరు బాగున్నారు, నా శారీ బాగుందా, నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీరు. ఫొటోస్ అయితే చెప్తున్నాను, ఫొటోస్ దింపుతున్నాను. ఎందుకమ్మా ఫొటోస్ దిగడానికి అంత ఇబ్బంది పడుతుంది, అంత భయపడుతున్నాను తనైతే అడుగుతున్నాడు అనమాట. అదేం లేదండి అని. ఇంకా ఫస్ట్ టైం కదా అందరూ ఎంగేజ్మెంట్, మాకైతే ఇంత బాగుండవు అన్నీ. వీళ్ళు దిగమంటే అసలు దిగట్లేదు. ఇక్కడ రిలేటివ్స్ అయితే మా వాళ్ళంతా ఒకటే కాబట్టి ఇక మా నాన్న వీడియో తీస్తుండు. నాన్నకి అసలు అంది నాన్న అందరినీ కదా అని చూపించిన. ఎలా ఉంది నా శారీ, నేను ఎలా రెడీ అయినా. మా బాబు చూడండి ఇంజక్షన్ వేయించుకున్నాడు పాపం. నా చిట్టి తల్లి. వాడు ఏడుస్తున్న, వానికి ఫ్రూట్స్ కావాలని ఒకటే ఏడుస్తున్నాడు అనమాట. వాడు ఇప్పుడు ఇవ్వరంటే అస్సలు వినట్లేదు. ఇక వీళ్ళు చూడండి ఇక కూర్చున్నారు ఇక మంచిగా చైర్ మీద. మమ్మల్ని ఏమో మామూలు చైర్లో కూర్చోబెట్టి వీళ్ళు పూల చైర్లో కూర్చున్నారు అనమాట. ఇక ఫొటోస్ దిగుతున్నారు మెల్లగా. పాపం నా కొడుకు అయితే ఊకే ఏడుస్తున్నాడు ఫ్రూట్స్ కావాలని. ఇక నేనైతే ఎత్తుకొని నిలబడ్డ పక్కకి. ఇక మా అత్తయ్య వీళ్ళంతా ఒడి నింపడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. ఇక ఒడి నింపుతారు మా అన్న వదినారు అనమాట. ఇక్కడ మా అత్త ఎత్తుకుంది కదా, పక్కన నా కొడుకు అయితే అస్సలు ఉండట్లేదు, క్యాప్ ఉంచుకోవట్లేదు. వాడు పాపం వేడికి తట్టుకోలేకపోతుండు. ఉబ్బరిస్తుంది కదండి సమ్మర్ ఇది, ఏడుస్తున్నాడు అనమాట. ఇక అందరైతే ఒడి నింపేసారు. ఇక్కడ మా అన్న వదినలు వాళ్ళ ఫ్యామిలీ అనమాట, మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ ఫొటోస్ దిగుతారు. ఇవి మా చిన్న వదిన, మా అమ్మ మా బాబు అయితే పక్క నిలబడ్డారు అనమాట. ఇక అందరు ఫ్యామిలీ దిగుతారు అనమాట. ఇక తను మా రెండో వదిన, మా అన్నయ్య శ్రీకాంత్ అనమాట వాళ్ళిద్దరు.
వాళ్ళు కూడా దిగేశారు. ఇక మొత్తానికి ఇక నేను దిగాలనుకున్నా కానీ మా హస్బెండ్ అయితే లేడు అనమాట. పని కదా, పెళ్ళి కదా, చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడ ఇక ఇద్దరు బావల మధ్య బామ్మర్ది అనమాట మంచిగా ఆడిపిస్తున్నారు అనమాట. ఇక మా నాన్న నేను ఇక మా నాన్న కూడా వీడియో తీస్తా అన్నాడు, తీయలేదు. సో పాపం వాడికి ఫీవర్ వచ్చింది కదా, మా నాన్న టెన్షన్ కాదు, మా నాన్న బాధ కాదు, సర్లే అని ఒకటే ఏడుస్తున్నాడు అనమాట వాడు. ఇక్కడ మా బాబు స్పెట్స్ ఎవరో పిల్లలు తెచ్చుకున్నారు, అది ఇరిగిపోయింది, అది పెట్టుకొని ఒకటే ఆడుతున్నాడు. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3 o'clock వరకు పాపం ఏడుస్తూనే ఉన్నాడు. ఫీవర్ ఉన్నది, ఇప్పుడే కొంచెం నిమ్మలో పడ్డాడు అనమాట వాడు. ఇక అది పెట్టుకొని ఒకటే ఆటలు ఆడుతుండు మా బాబు. ఇక్కడ మందు తాగుతున్నమాట, డ్రింక్ చేస్తున్నారు. వీడైతే ఇక వీని ఆట కాదు, ఆ కర్ర పట్టుకుని అస్సలు వదిలిపెట్టట్లేడు వాడు. ఇక మొత్తానికి అయితే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడో అక్కడైతే ఇంటికైతే వెళ్ళిపోయారు.